అధికారంలోకి వచ్చిన స్టాలిన్ దుబారా ఖర్చులు తగ్గించేందుకు అనేక సంస్కరణలు చేపట్టారు. అసెంబ్లీలో క్యాంటీన్ ని మూయించేశారు. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు ఎవరికి వారి ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు. ప్రజాప్రతినిధులకు ఇష్టం లేకపోయినా ప్రజల మధ్య చులకనవుతామని భావించి ఎవరు నోరు మెదపలేదు. కానీ తాను ఒక నిరుపేద ముఖ్యమంత్రినని, పెత్తందారులతో పెద్ద యుద్ధమే చేస్తున్నానని నిన్నటి వరకు ఏపీని పాలించిన జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఆయన అధికారం నుంచి దూరమైన నాటి నుంచి ఆయన పేద కాదు, ధనిక సీఎం అని ఒక్కొక్క ఘటన వెలుగులోకి వస్తోంది. మొన్నటికి మొన్న రిషికొండలో కర్లు బయర్లు కమ్మేటువంటి నిర్మాణాలు బయటకు వచ్చాయి. 500 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆ భవనాల్లో ప్రతి కట్టడం ఒక అద్భుతమే. ఆ విషయం అలానే ఉండగా జగన్ సర్కార్ కౌన్సిల్ సమావేశం నాడు టీ ఖర్చు అక్షరాల 4,12,000 రూపాయలు. ఒక్క రోజులో 4 లక్షల రూపాయల విలువ చేసే టీ కాఫీ తాగేశారంటే ఈ పేద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంత ఆకలితో ఉన్నారో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ఎస్టిమేషన్ కి సంబంధించి ధృవీకరణ పత్రం ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక్క రోజులో అంత ఎలా తాగారా? నీళ్లు కూడా తాగకుండా కాఫీలు టీలు మాత్రమే తాగారా ఏంట్రా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నారు. ఆంధ్ర పేద రాష్ట్రం అని చెప్పుకునే జగన్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ పెరుగుతోంది. సిబిఎన్ అగైన్ పేరిట పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతోంది. రిషికొండలో నిర్మాణాల విషయంలో వైసీపీ చుట్టూ పెద్ద ఎత్తున వివాదాలు నడుస్తోంది. అక్కడ నిర్మాణాలు, కట్టడాలు ఇలా ఒకటేంటి, ప్రతి అంశమూ వైరల్ గా మారింది. వైసీపీ నుంచి దిద్దుబాటు చర్యలకు నేతలు దిగుతున్నా ప్రజల్లోకి బలంగా చొచ్చికెళ్లింది. ఇప్పుడు టీ, కాఫీ, స్నాక్స్ అంటూ ప్రచారం ప్రారంభమైంది. వైసీపీ హయాంలో జరిగిన దుబారా ఖర్చు బయట పెట్టాలనేదే లక్ష్యంగా కనిపిస్తోంది. మున్ముందు ఇలాంటి పోస్టులు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ దుబారా ఖర్చు హైలైట్ అవుతోంది.